నమస్కారం, వి తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఉండవల్లి గుహల సాక్షిగా యోగాంధ్ర 2026 సీఎం చంద్రబాబు, బాబా రామ్దేవుల చారిత్రాత్మక యోగాసనాలు. ఆదిలాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటన, జొన్న రైతు పాండురంగ్ కుటుంబానికి బీఆర్ఎస్ భరోసా. హైదరాబాద్లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థల నిర్బంధం, మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రసంగాలపై రాజకీయ రగడ, సెక్యులరిజంపై డిజిటల్ మీడియాలో హాట్ డిబేట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్నాలజీ వాడకాన్ని, పారదర్శకతను పెంచుతున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అందుతున్న కొన్ని నిబంధనలు సామాన్యులను, ముఖ్యంగా దివ్యాంగులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ నెటిజన్లు సంధిస్తున్న పదునైన ప్రశ్నలు ఇప్పుడు డిజిటల్ మీడియాలో పెనుదుమారం రేపుతున్నాయి. ఇదేం పాలన సార్, తప్పు సార్, తప్పు, దివ్యాంగులను ఈ మాదిరిగా ఇబ్బందులు గురిచేయకండి అంటూ వస్తున్న పోస్టులు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా దివ్యాంగులతో సంతకాలు రాయించడం లాంటి పాత పద్ధతులతో వేధించడం ఎందుకంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వెరిఫికేషన్ లేదా పెన్షన్ల పంపిణీకి సంబంధించిన నిబంధనల విషయంలో దివ్యాంగులు కొన్ని సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. చేతులు సరిగ్గా లేని లేదా రాయలేని స్థితిలో ఉన్న దివ్యాంగులను కూడా ఆఫీసుల చుట్టూ తిప్పడం, వారితో పేపర్లు రాయించడం లాంటి పనులపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ నేరుగా సీఎం చంద్రబాబుని ట్యాగ్ చేస్తూ, అయ్యా చంద్రబాబు గారు, దివ్యాంగులను ఈ మాదిరిగా ఇబ్బంది పెట్టకండి, టెక్నాలజీతో దివ్యాంగులకు చేతులు రాయించడం ఎందుకు సార్, ఇవన్నీ ఎందుకు సార్, ప్రజల మధ్య కులాల మధ్య కుంపట్లు పెడితే ఈజీగా గెలుస్తారు సార్ అంటూ అత్యంత ఘాటైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వాలు కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం కులాల మధ్య, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడంపై పెట్టే శ్రద్ధ ఇలాంటి అణగారిన వర్గాల సమస్యను తీర్చడంపై పెట్టడం లేదనే ఆవేదన ఈ పోస్టులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సింగిల్ పోస్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేలా ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. మనకి ఇక్కడ అమరావతిలో చేశాము. హీ ఫిజికల్లీ ఛాలెంజ్ సార్. Typically 60 lakh rupees ఉంటాయి. Now you can write. Yes, he can write, sir. So he doesn't have hands, sir. You can show it. Yeah. Through his brain, he is controlling it. You can take it. Hand these two pictures. With the sensors With the sensors, with his brain, he is able to And I can control. understand. He is doing that. Generally, బయట కంట్రీస్ సర్వీస్ too costly, sir. మనం 15 lakhs లోపల చేస్తున్నాం. Idea is that we will bring it down to 1 lakh below, so that every person with an amputated hand, we should be able to do this. టీటీడీ చేసే ఇది వర్డ్ లో దీన్ని ఇంటిగ్రేట్ చేసి హౌ వీ కెన్ డూ ఇట్ మోర్ ఎఫెక్టివ్లీ యూ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యోగా ఉద్యమం నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 క్యాంపెయిన్లో భాగంగా విజయవాడ సమీపంలోని చారిత్రాత్మక ఉండవల్లి గుహల వద్ద రాష్ట్ర స్థాయి యోగా వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ ఈ ప్రత్యేక కార్యక్రమంలో స్వయంగా పాల్గొని వివిధ రకాల యోగాసనాలు వేశారు. దాదాపు 1600 సంవత్సరాల నాటి చారిత్రక నేపథ్యం ఉన్న ఉండవల్లి గుహల చెంత పచ్చని ప్రకృతి మధ్య జరిగిన ఈ యోగా ప్రదర్శన వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఏపీని ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఇంట్లో యోగా ఒక నిత్యకృత్యం కావాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ మెగా యోగా డ్రైవ్ను డిజైన్ చేశారు. దీనికోసం ప్రభుత్వం 10 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించడమే కాకుండా ప్రత్యేకంగా యోగాంధ్ర పోర్టల్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి ప్రకటించిన యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే గ్లోబల్ థీమ్ ఆధారంగా ఈ వేడుకలు జరిగాయి. ఉండవల్లి వేదికగా బాబా రామ్దేవ్ వివిధ ప్రాణాయామాలు, ఆసనాల ప్రాముఖ్యతను వివరించగా ముఖ్యమంత్రితో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనతో కలిసి ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాబా రామ్దేవ్, ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు నిరంతరం శ్రమించే గొప్ప కర్మయోగులను కొనియాడారు. దేశంలోని ముఖ్యమంత్రులంతా ఇదే స్ఫూర్తితో పనిచేస్తే 2047 నాటికి భారత్ వికసిత దేశంగా మారుతుందన్నారు. ఉండవల్లి గుహల వద్ద జరిగిన ఈ ఈవెంట్ అనంతరం అమరావతి మరియు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 25,000 మందితో జరగబోయే ప్రధాన రాష్ట్ర స్థాయి వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ये बच्चे ज्यादा जोर से करते, चलो वृश्चिकासन करो.
वृश्चिकासन। తెలంగాణలో పంట కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ కాంగ్రెస్ సర్కార్పై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన జొన్న రైతు నుగూరే పాండురంగ్ కొనుగోలు కేంద్రంలో జరిగిన జాప్యం ఎదురైన ఇబ్బందులను తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఆదిలాబాద్ జిల్లాకు బయలుదేరారు. పొన్న గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి భరోసా కల్పించనున్నారు. రైతు నుగురు పాండురంగ్ తన 8 ఎకరాల భూమిలో పండించిన దాదాపు 35 క్వింటాల జొన్న పంటను మే 23నే సిరికొండ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే రోజుల తరబడి అధికారులు కొనుగోలు చేయకపోవడం, ఈలోగా కురిసిన అకాల వర్షాలకు జొన్నలు తడిసి మొలకలు రావడంతో లారీలో లోడ్ చేసేందుకు అధికారులు నిరాకరించారు. అటు హమాలీలు కూడా లోడింగ్ కోసం అదనపు డబ్బులు డిమాండ్ చేశారని, తన వద్ద అంత సొమ్ము లేదని అధికారులు చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పాండురంగ్ కొనుగోలు కేంద్రంలోని పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొనుగోలు కేంద్రాల నిర్వహణ పూర్తిగా కుప్పకూలిందని, అధికారుల అలసత్వం వల్లే పాండురంగ్ ప్రాణాలు పోయాయని మండిపడ్డారు. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ మొదట నేరడిగొండలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా పొన్న గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. అనంతరం నేరడిగొండలోని బోధ్ నియోజకవర్గ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాట కార్యాచరణను దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు రాబోయేటువంటి మాన్సూన్ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ ప్రజలకు ఇబ్బంది కలగద్దు, అన్ని రకాల తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు 3 కార్పొరేషన్లకు సంబంధించి రివ్యూ చేసినటువంటి సందర్భంలో ఈరోజు హైదరాబాద్ జోనల్ కమిషనర్స్, అదేవిధంగా ఇతర హెచ్ఓడి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ కలిపి రివ్యూ చేయడం జరిగింది. రాబోయే వర్షాకాలానికి సంబంధించి ముందస్తుగా తీసుకోవాల్సినటువంటి సిల్ట్ క్లియరెన్స్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేకపోతే ఏదైతే వాటర్ ల్యాగింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ఉండేటువంటి పరిస్థితిని మరొకసారి అంచనా వేస్తూ వాటికి తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, దాని తదుపరి మాన్సూన్లో ఏదైనా సీరియస్ ఇష్యూ జరిగినప్పుడు ఏ విధంగా ఇమ్మీడియట్ రియాక్షన్ కావాలి, అటెండ్ కావాలి అనేటువంటి అంశాలతో పాటుగా మనం ఈ వాతావరణ మార్పు ఎండాకాలం నుంచి వర్షాకాలంకి వస్తున్నటువంటి సందర్భంలో ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో అన్ని బస్తీ దవాఖానాలు అప్డేట్ పనిచేయాలని, జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న 150 అధికారులు స్వయంగా 150 బస్తీ దవాఖానాలను సందర్శించి అక్కడ ఉండబడేటువంటి హాస్పిటల్ను కూడా మరి పరిశీలన చేసి అందుకు అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తగిన అవసరాలను తీర్చే విధంగా చర్యలు తీసుకుంటారు. దాంతోపాటుగా ఈరోజు హైదరాబాద్లో ఇన్ని వర్షాలు పడుతున్నప్పుడు వర్షం నీటి వృధా అవుతోంది. ప్రత్యేకించి ఒక డ్రైవ్ చేసి అబోవ్ 500 కానీ దానిపైన ఉన్నటువంటి బిల్డప్ ఏరియా లేదా అపార్ట్మెంట్స్లో తప్పకుండా 2016 నుంచి చట్టంలో ఉంది. వాటర్ హార్వెస్టింగ్ పిట్ అనేది మ్యాండేటరీ. దాన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి టీమ్స్ వారిగా వర్క్ హైదరాబాద్ మహానగర వాసులకు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు, రోడ్ల ముంపు సమస్యలు తలెత్తకుండా ప్రజాపాలన ప్రభుత్వం ముందస్తు చర్యలు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ, హైడ్రా మరియు జిల్లా రెవెన్యూ యంత్రాంగంతో ఒక సుదీర్ఘమైన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని 150 డివిజన్లలోని ముంపు నివారణకు సిల్ట్ తొలగింపు పనులను శరవేగంగా పూర్తి చేయాలని, డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరించాలని మంత్రి ఆదేశించారు. అదే సమయంలో నగరంలో ప్రతి భవనంలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను నిర్బంధం చేయబోతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఒకేసారి భారీ వర్షాలు కురిసినప్పుడు నీటి పారుదల మెరుగుపడడానికి, భూగర్భ జలాలు పెరగడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అత్యంత కీలకమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇకపై నగరంలో నిర్మించే ప్రతి అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీలలో వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే వ్యవస్థలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. మొదట ప్రజలకు అవగాహన కల్పించి ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో శాంతి భద్రతలు, విపత్తు నిర్వహణను చూస్తున్న హైడ్రా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తెస్తోందని, క్షేత్రస్థాయి సిబ్బందికి వీటిపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా గతంలో ఉన్న కృష్ణా, గోదావరి ఫేజ్ 1, ఫేజ్ 2 తాగునీటి సరఫరాకు అదనంగా తాగునీటి వనరులను పెంచుతున్నామన్నారు. అలాగే హైదరాబాద్ను గ్రీన్ సిటీగా మార్చేందుకు ఈ సీజన్లో 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం బస్తీ దవాఖానాల పనితీరును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంకాల, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు దేశం మొత్తం శరవేగంగా సిద్ధమవుతోంది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన యోగా సంగమం పోర్టల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య ఏకంగా 6 లక్షల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం నగరాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న 778 జిల్లాల్లోని విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు మరియు స్థానిక సంఘాలు ఈ వేడుకల్లో భాగస్వాములు కావడానికి అపూర్వ ఉత్సాహాన్ని చూపిస్తున్నాయి. మారుతున్న జనాభా అవసరాలు, పెరుగుతున్న సగటు మానవ జీవిత కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి మరియు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే అద్భుతమైన ఇతివృత్తాన్ని ఎంచుకున్నాయి. వయసు పైబడుతున్న కొద్దీ వచ్చే శారీరక, మానసిక ఒత్తిడిని తట్టుకుంటూ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో గౌరవప్రదమైన జీవనాన్ని సాగించేందుకు యోగా ఎలా ఉపయోగపడుతుందో వివరించడమే ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలోని దేశంలోని అన్ని మూలాల నుంచి ప్రజలను డిజిటల్గా కనెక్ట్ చేసేందుకు యోగా సంగమం పోర్టల్ను కేంద్రం వేదికగా మార్చింది. ఇప్పటికే 6 లక్షలకు పైగా వివిధ ఆర్గనైజేషన్లు ఇందులో తమ ఈవెంట్లను రిజిస్టర్ చేసుకుని కామన్ యోగా ప్రోటోకాల్ పాటించేందుకు ముందుకొచ్చాయి. అటు అంతర్జాతీయంగా కూడా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ సమన్వయంతో గ్లోబల్ లెవెల్లో దాదాపు 2500 ప్రాంతాల్లో ఈ యోగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేవలం ఒక్కరోజు ఈవెంట్గా కాకుండా ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో యోగా ఒక భాగం కావాలన్న ప్రధాని మోడీ పిలుపుకు దేశవ్యాప్తంగా లభిస్తున్న ఈ రెస్పాన్స్ ఒక బలమైన సాక్ష్యంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేస్తున్న సనాతన ధర్మ రక్షణ ప్రసంగాలపై కొంతమంది కావాలని రాజకీయ రంగు పులుముతూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన మతాన్ని, సంస్కృతిని గౌరవించుకోవాలని పిలుపునిస్తే దాన్ని ఇతర మతాలకు వ్యతిరేకంగా చిత్రించే కుట్రలు జరుగుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో ఏనాడు ముస్లింలను కానీ క్రైస్తవులను కానీ కించపరుస్తూ మాట్లాడలేదు. సరికదా అన్ని మతాల సంప్రదాయాలను సమానంగా గౌరవించారు. ఇటీవల మదురైలో జరిగిన ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ సెక్యులరిజం అనే పదానికి ఉన్న అసలైన అర్థాన్ని విడమర్చి చెప్పారు. నేను మొత్తోన్మీదని కాదు, నా ధర్మాన్ని నమ్మే నిబద్ధత గల హిందువుని. నేను ఇస్లాంను, క్రైస్తవ మతాన్ని పూర్తిగా గౌరవిస్తాను. నా అభ్యర్థనల్లా ఒకటే, భావప్రకటన స్వేచ్ఛ పేరుతో మా నమ్మకాలను, హిందూ దేవతలను కించపరచకండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పవన్ కళ్యాణ్ సిద్ధాంత ప్రకారం ఒక క్రైస్తవుడిగా, ముస్లింగా తన నమ్మకాలను అనుసరించినప్పుడు ఒక హిందూ తన హిందూ ధర్మాన్ని పటిష్టంగా పాటించడాన్ని కొందరు కమ్యూనల్ అంటూ ముద్ర వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి, ఆయనకున్న సర్వమత గౌరవానికి కడప దర్గాకు ఆయన అందించిన 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయమే ఒక పక్కా నిదర్శనం. రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడు మతాలను వాడుకుని పవన్ కళ్యాణ్ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు శాంతి భద్రతలతో పరస్పరం గౌరవంతో మెలగాలని ఆకాంక్షిస్తున్నారు. సొంత ధర్మంపై అభిమానం ఉండడం అంటే పక్క మతంపై ద్వేషం పెంచుకోవడం కాదు అనే నిజాన్ని పవన్ కళ్యాణ్ తన ప్రవర్తన ద్వారా నిరూపించారు. విమర్శలు చేసేవారు కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా ఆయన చేసిన సామాజిక సేవలను, అన్ని వర్గాలకు అందిస్తున్న మద్దతును గమనించాలని జన సైనికులు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజల మధ్యకు వస్తున్నారు. ప్రజలకు మరింత చేరువవ్వడమే కాకుండా క్షేత్రస్థాయి సమస్యలకు పాలనాపరమైన ముగింపు పలకడమే లక్ష్యంగా రేపు కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా ఇప్పటికే వినూత్న సంస్కరణలు తెచ్చిన పవన్ రేపు కాకినాడలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మాటామంతి మరియు గ్రీవెన్స్ స్పెషల్ కార్యక్రమంలో నేరుగా పాల్గొంటారు. ప్రజా సమస్యలను స్వయంగా ఆలకించి అక్కడికక్కడే వాటి పరిష్కారానికి ఆర్డర్స్ పాస్ చేయనున్నారు. కేవలం క్యాంప్ ఆఫీసర్కే పరిమితం కాకుండా నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లి వారి ఇబ్బందులను తెలుసుకోవాలనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాన సంకల్పం. ఇందులో భాగంగానే ఆయన రూపొందించిన మన ఊరు మాట మంతి కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. రేపు కాకినాడలో నిర్వహించబోయే ఈ వేదిక ద్వారా వివిధ గ్రామాల, మండలాల నుంచి వచ్చే అర్జీలను పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తారు. ముఖ్యంగా గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఉపాధి హామీ పనులు, డ్రైనేజ్ వసతులు మరియు స్థానిక రెవెన్యూ ఇబ్బందులపై ఈ మాట మంత్రిలో చర్చించనున్నారు. అధికారులను కూడా ఈ వేదికపై లైవ్లో ఉంచి ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించేలా కఠిన ఆదేశాలు ఇవ్వనున్నారు. డిప్యూటీ సీఎం పర్యటన పురస్కరించుకుని కాకినాడ జిల్లా యంత్రాంగం, పంచాయతీరాజ్ మరియు రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ మరియు పరిసర నియోజకవర్గాల జనసేన కూటమి శ్రేణులు ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు భారీగా తరలివస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు అయినటువంటి మా ప్రియకృతమైన నేత పవన్ కళ్యాణ్ గారు రేపు కాకినాడలో పర్యటించనున్నారు. ప్రజల వద్దకే పరిపాలన చేద్దామని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ
ఆ తరహాలో చేస్తున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ రేపు కాకినాడలో ఫ్యాబ్ కన్వెన్షన్ సెంటర్లో పెట్టబోయేటువంటి మీటింగ్లో ప్రజలకి మరింత చేరువుగా దగ్గరగా ఉండాలన్న ఆలోచనతోటి అన్ని వయసుల వ్యక్తులతోటి కూడా ఒక మాటామంతి కార్యక్రమం, ఎవరైతే పబ్లిక్ గ్రీవెన్స్ అయితే ఏదైతే ఎవరైతే ఉంటారో వారి యొక్క గ్రీవెన్సెస్ తెలుసుకోవడం, వారి యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఒక చిన్న సమస్య అయితే అక్కడికక్కడే పరిష్కారం చేసి వాతావరణం అయితే ఉంది. అట్లాగే దీర్ఘకాలంగా అవునటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఆ సమస్యల మీద కూడా దృష్టి పెట్టేది మీరు చూస్తూనే ఉన్నారు. మొన్నే ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేంద్ర లెవెల్లో 1 నేషన్ 1 మ్యాన్ అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆయన ఇవాళ జియో పాలిటిక్స్ దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ ఎంతో అవసరం ఉంది 1 నేషన్ 1 మ్యాన్. అటువంటి సందర్భంలో ఢిల్లీ నడిబడిలోకి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టి ప్రతి మంత్రికి రాష్ట్రానికి ఏం కావాలన్నది ప్రతి మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకుని వెళ్ళడం జరిగింది. అదే బాణీలో ఇవాళ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి ఈ కార్యక్రమం త్వరలో రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఆయన ముందు వెళ్ళబోతూ ఉంటారు. ప్రతి చోట వెళ్ళి ప్రజల యొద్దకే పరిపాలన అనేటువంటి ఒక అంశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి ప్రజల యొక్క మాట మంతి, ప్రజల దగ్గర గ్రీవెన్స్ ఎక్కడైతే కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్ ఇస్తున్నారు, ఎస్పీ ఆఫీస్లో గ్రీవెన్స్ ఇస్తూ ఉన్నారు, అనేక చోట్ల గ్రీవెన్స్ ఇస్తున్నారు. మీరు జనవాణి పెట్టారు కదా, తర్వాత జనవాణి మీరు వింటున్నారా లేదా అన్న వాళ్ళందరికీ కూడా ఇదే సమాధానం. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా ఆయనకి ఇచ్చినటువంటి కీలక బాధ్యతలన్నింటినీ కూడా ఒక గాడిలో పెట్టి వాళ్ళ పంచాయతీరాజ్ వ్యవస్థ అన్నదాన్ని పూర్తిగా నిర్మూలన చేసేసి వ్యవస్థను విచ్ఛిన్నం చేసి హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి చుట్టూ ఇప్పుడు తీవ్ర రాజకీయ రగడ మొదలైంది. బోయినపల్లి పరిధిలోని సర్వే నెంబర్ 157/1లో ఉన్న దాదాపు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని ల్యాండ్ మాఫియా నుంచి పరిరక్షించాలంటూ భారత రాష్ట్ర సమితి శ్రేణులు ఒక్కసారిగా రోడ్డెక్కాయి. కంటోన్మెంట్ తిరుమలగిరి ఎంఆర్ఓ కార్యాలయాన్ని వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఉమ్మడిగా ముట్టడించారు. దాదాపు 800 కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన ఈ అత్యంత విలువైన పోరంబోక్ సర్కారీ భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఎలా వెళుతుందంటూ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బైఠాయించి భారీ ధర్నాకు దిగారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బోయినపల్లి పరిధిలోని 8 ఎకరాల స్థలం దశాబ్దాలుగా ప్రభుత్వ అధీనంలోనే ఉంటూ వస్తోంది. గత ఏడాది సైతం కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే మరియు నేతలు ఇదే స్థలంలో 6,000 ఇందిరమేళ్లను నిర్మిస్తామని అధికారికంగా ప్రకటించారు. అంటే అది ప్రభుత్వ భూమి అని వారే ఒప్పుకున్నట్లయింది. కానీ ఇప్పుడు ఆ భూమి రహస్యంగా ప్రైవేట్ వ్యక్తుల కబ్జాలోకి వెళ్తుండడం వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందంటూ బీఆర్ఎస్ నేతలు మన్ని కృష్ణ, గజ్జల నాగేష్, జక్కుల మహేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చారిత్రాత్మక రెవెన్యూ రికార్డులను ఎందుకు తారుమారు చేస్తున్నారని, ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ చట్టాల కింద కబ్జాదారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. తక్షణమే రెవెన్యూ సర్వే అధికారులు సంయుక్తంగా జాయింట్ వెరిఫికేషన్ చేపట్టి రికార్డులను బహిర్గతం చేయాలని, లేని పక్షంలో ఈ 800 కోట్ల భూకుంభకోణంపై కలెక్టరేట్ నెత్తిన తేల్చుకుంటామని నిరసనకారులు హెచ్చరిస్తూ అధికారులకు మెమోరాండం సమర్పించారు. కౌంటర్ దాఖలు చేయాలి ఎంఆర్ఓ వెంటనే, కౌంటర్ దాఖలు చేయాలి ఎంఆర్ఓ వెంటనే. మీడియా వాళ్ళు శంషాబాద్ అరంఘాట్ జాతీయ రహదారిపై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం. అదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్న కొందరు పోలీసు అధికారులు భగవంతుడి రూపంలో వచ్చి ఒక ఏడాది పసికందుకు మళ్లీ జన్మనిచ్చిన ఒక అద్భుతమైన వార్త. నియంత్రణ కోల్పోయిన ఒక కారు వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రత కారులో ఉన్న ఒక ఏడాది చిన్నారి ఊపిరి ఆగిపోయి అపస్మార స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో సరిగ్గా అక్కడే విధుల్లో ఉన్న రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాసరావు మరియు వారి సిబ్బంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించారు. ఆ చిన్నారి గుండెపై చేతులుంచి అత్యంత నైపుణ్యంతో CPR చేయడంతో
ఆ పత్తి గుండె మళ్లీ కొట్టుకోవడం మొదలైంది. శంషాబాద్ హైవేపై శరవేగంగా వెళుతున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్ దాటి అవతల వైపు ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుచావుగా లోపల ఉన్న కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ప్రయాణిస్తున్న ఏడాది పత్తికందు స్పృహ కోల్పోయింది. ఊపిరి ఆడకపోవడంతో శరీరం నీలంగా మారిపోయింది. అదే సమయంలో ఆ రూట్లో కాన్వాయ్లో వెళుతున్న రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాసరావు ప్రమాదాన్ని గమనించి వెంటనే తన వాహనాన్ని ఆపారు. వాహనంలో నుంచి కిందకి దిగి అపస్మారక స్థితిలో ఉన్న పత్తికందును చేతిలోకి తీసుకున్నారు. ప్రథమ చికిత్సపై అవగాహన ఉన్న డీసీపీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రోడ్డుపైనే పసికందు ఛాతీపై తన వేళ్లతో కార్డియోపల్మనరీ రెసిస్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. డీసీపీ బృందంలోని ఇతర సిబ్బంది కూడా సమన్వయం చేసుకుంటూ పసికందుకు శ్వాస అందేలా చేశారు. కొన్ని సెకన్ల పాటు నిరంతరాయంగా డీసీపీ చేసిన ఈ శ్రమ ఫలించింది. ఆ చిన్నారి ఒక్కసారిగా ఏడుస్తూ మళ్లీ శ్వాస పీల్చుకుంది. దాంతో కొండవారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీస్ వాహనంలోనే చిన్నారిని తల్లిదండ్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. हॉस्पिटल भी लेके जाएंगे। హైదరాబాద్ మహానగరంలో సామాన్యుడి వంటగది బడ్జెట్కు ఉల్లిపై గట్టిగా కన్నీళ్లు తెప్పిస్తోంది. వారం రోజులుగా నగరంలోని ప్రధాన హోల్సేల్ మార్కెట్లలో ఉల్లి ధరల అమాంతం పెరిగిపోయాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోని హోల్సేల్ మార్కెట్లో క్వింటాల్ ఉల్లిపై ఏకంగా ₹1000 వరకు అదనపు భారం పడింది. జూన్ మొదటి వారంలో క్వింటాల్ 1100 ప్రస్తుతం మార్కెట్లో మొదటి రకం ఉల్లి ధర 2000 నుంచి 2500కు చేరింది. దేశంలోని అతిపెద్ద ఉల్లి ఉత్పాదక రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి దిగుమతులు భారీగా తగ్గకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్, మలక్పేట్ మరియు బౌన్పల్లి వ్యవసాయ మార్కెట్లకు గతంలో మహారాష్ట్ర నుంచి ప్రతిరోజు దాదాపు 150 లారీలకు పైగా ఉల్లి దిగుమతి అయ్యేది. కానీ ప్రస్తుతం ఆ రాక కేవలం 8000 క్వింటాలకు పడిపోయింది. అటు మహారాష్ట్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ కోసం కేంద్ర ఆయుష్ వినియోగదారుల వ్యవహారాల శాఖల మార్గదర్శకాల ప్రకారం నేరుగా రైతుల వద్దే అష్యూర్డ్ ప్రైస్కు ఉల్లి కొనుగోలు చేస్తుండటంతో మన రాష్ట్రానికి వచ్చే ఓపెన్ మార్కెట్ సరఫరా తగ్గింది. దీనికి తోడు పాత పంట సీజన్ ముగియడం, వర్షాకాలం ప్రారంభం కావడంతో కొత్త పంటకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఫలితంగా హోల్సేల్లో కిలో 20 పలుకుతున్న ఉల్లి సామాన్యుడు రిటైల్ మార్కెట్లో కొనేసరికి 25 నుంచి 30 వరకు చేరుతుంది. రానున్న 2 నెలల పాటు కొత్త పంట మార్కెట్లోకి వచ్చేంత వరకు ఈ ధరల కాటు ఇలాగే కొనసాగుతుందని, రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ హోల్సేల్ వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికీ ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ఇప్పుడు ఉల్లి ధరలు కూడా పెరగడం మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద భారంగా మారనుంది. మరి ఈ ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావంతో నిన్న బులియన్ మార్కెట్లో భారీగా పడిపోయిన బంగారం ధరలు ఇవాళ మాత్రం స్వల్పంగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి అటు 24 క్యారెట్లు, ఇటు 22 క్యారెట్ల పత్తి ధరలు స్వల్పంగా ఎగబాకాయి. అయితే వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ ప్రకారం అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ₹220 మేర పెరిగి ప్రస్తుతం అది ₹1,46,080 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే సాధారణంగా ఆభరణాల తయారీ కోసం కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా 200 ఎగబాకి ప్రస్తుతం ₹1,33,900 పలుకుతోంది. మరోవైపు వెండి కొనుగోలుదారులకు మాత్రం ధరలు స్థిరంగా ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇవాళ మార్కెట్లో వెండి ధరల్లో ఎలాంటి మార్పు నమోదు కాలేదు. ప్రస్తుతం దేశీయంగా అలాగే తెలుగు రాష్ట్రాల్లో కేజీ సిల్వర్ రేటు 2,55,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అయితే ఈ ధరలు కేవలం హోల్సేల్ మార్కెట్ లెక్కింపుల ప్రకారమే ఉంటాయని, స్థానిక జ్యువెలరీ షోరూంలలో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ మరియు మీ ప్రాంతాన్ని బట్టి రేట్లలో స్వల్ప మార్పులు ఉండొచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా మారడంతో ఇవాళ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా సెంట్రల్ మరియు సౌత్ తెలంగాణ ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఆస్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు. అటు రాజధాని హైదరాబాద్లో కూడా మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై ఈ రాత్రికి నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పశ్చిమ, మధ్య మరియు దక్షిణ జిల్లాలపై రుతుపవనాల ప్రభావం బలంగా ఉంది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఇవాళ సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, జనగామ మరియు కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా వాతావరణ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాయలసీమ మరియు కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో ఇవాళ సాయంత్రానికి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రైతులు, చేనేత కార్మికులు మరియు ప్రయాణికులు వాతావరణ అప్డేట్స్ను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలకు ఈ వర్షాలు చల్లటి ఊరటనివ్వనున్నాయి. అయితే వర్షాల సమయంలో చెట్ల కింద, కరెంటు స్తంభాల వద్ద ఉండొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.